అందరికి అమ్మ అయితే 3వ రోజు మంత్రం వేసుకోవడానికి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. అయితే సడన్ గా వర్షం అయితే పడిపోయింది. అమ్మ ఏమో గొడుగు తీసుకెళ్లేదనమాట. నేను వెళ్లేసరికి వెయిట్ చేస్తుంది. పక్కనే ఒక పాప కూడా ఉంది కదా, ఆ పాప కూడా వీధిలోనే. అంటే ఆ పాపని ఇంట్లో దిగబెట్టేసి అమ్మనైతే ఇంటికి తీసుకొచ్చానండి. గొడుగు చిన్నది వల్ల తడిచిపోయాం అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చల్లదనానికి ఏమన్నా తినాలనిపించింది. అయితే ఎప్పుడు చేసుకునే మిర్చి బజ్జీలు పకోడీ కాకుండా ఇలా డిఫరెంట్ గా అయితే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. వర్షం పడుతున్నప్పుడు మీ ఇంట్లో మీరేం స్నాక్స్ చేసుకుంటారో కామెంట్ చేయండి. అయితే మొత్తానికి అరటికాయ బజ్జీలు అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఈ అరటికాయ బజ్జీని చూసినప్పుడు నాకు ఒక కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుందండి. మేము కేరళలో బోట్ అయితే ఒక రోజు రెంట్కి తీసుకున్నాము. వాళ్ళు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అయితే వేడి వేడి బజ్జీలు వేసి తీసుకొస్తే నోట్లో పెట్టుకున్నామండి. చూస్తే తీయగా ఉన్నాయి. ఏంటి ఇలా ఉన్నాయంటే వాళ్ళు అరటిపండుతో వేశారంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అరటికాయ బజ్జీ ముట్టుకోలేదండి. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంట్లో వేసుకున్నాను. ఇంత కష్టపడి చేస్తే అమ్మ తినకూడదని చెప్పి తినలేదండి. చాలా బాధ అనిపించింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.